ఇక మోసంతో బీఆర్ఎస్ గెలవాలని చూస్తుందన్నారు సీఎల్పీ నేత పట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరు సీఎం అయినా నష్టం లేదని, ప్రజలకు మేలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చి చూపిస్తామని పట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు కలిసి ప్రయాణం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా ఉంది. సీట్లు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా అంటే ప్రజలే ముఖ్యం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం మనం అనౌన్స్ చేసినటువంటి డిక్లరేషన్స్ కానీ గ్యారంటీస్ని అమలు చేయడం కోసం నమ్మి వచ్చేటువంటి వాళ్ళందరినీ అమలు చేద్దాం, ప్రజలకు అందిద్దాం, నమ్మి వచ్చేటువంటి వాళ్ళందరూ తీసుకొని పోతాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడేం లేదు. డెఫినెట్గా పార్టీ స్థాయిలో మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడాం. వారు చెప్పాల్సిన ప్రపోజల్ వాళ్ళు చెప్తున్నారు. ఎవరెవరు చేయాలి, ఏం చేయాలనేది మేము సరైన సమయంలో ప్రకటిస్తాం. ఇక బీఎస్పీ అంటారా, బీఎస్పీతో కూడా ఐ ట్రైడ్ టు రీచ్ హిమ్. వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాం. వారు ఎటువంటి పొత్తులకైనా మా అధిష్టానానికి సంబంధించిన అధినాయకురాలే నిర్ణయం చేస్తారు.